ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్కడి నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నిక కొనసాగబోతోంది. సరిగ్గా 10 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అనేది సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. తొలి ఓటుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించుకున్నారు. ఆయన ఓటు వేశారు. అక్కడి నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే బీఆర్ఎస్, బీజేడీ ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మిగిలిన అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించిన తర్వాత మనకి ఎవరు ఉపరాష్ట్రపతి అనేది తేలబోతోంది. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదలైంది. సరిగ్గా 10 గంటలకు స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మొదటి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించుకున్నారు. రైట్, సరిగ్గా 10 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికని జరిపిస్తూ ఉన్నారు. 10 గంటలకు స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా ఎంపీలందరూ కూడా వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపయోగించుకున్నారు. ఎలక్టోరల్ కాలేజ్లో 770 మంది సభ్యులుండగా వీరిలో 542 మంది లోక్సభ ఎంపీలు, 228 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ మాత్రం 386 ఓట్లు. కానీ ఎన్డీఏకి క్లియర్ కట్ గా మెజారిటీ కనిపిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీలు, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. అయితే ఏం జరగబోతోంది అనేది మాత్రం చూడాల్సిందే. సాయంత్రానికి మనకి విషయం అర్థమవుతుంది. క్లియర్ కట్ గా మెజారిటీ ఎన్డీఏ కూటమి వైపే కనిపిస్తోంది. మెజారిటీ ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. కానీ ఇండియా కూటమి విషయానికి వస్తే 324 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. సో ఏం జరగబోతుంది అనేది చూడాలి. బీఆర్ఎస్ తో పాటు బీజేడీ ఈ ఎన్నికకి దూరంగా ఉంది.